Okay, next thing, conversion from radians to degrees. సో ఇంతకుముందు వీడియోలో మనం డిగ్రీస్ నుండి రేడియన్స్కి ఎలా మార్చాలో చూసాం. సో డిగ్రీస్ నుండి రేడియన్స్లోకి మార్చాలంటే ఇచ్చినటువంటి డిగ్రీస్ని π/180 తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఇది దీనికి ముందు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ డిగ్రీ మెజర్ సో దానికి సంబంధించిన ఫార్ములా ఇది. డిగ్రీ మెజర్ ఈజ్ ఈక్వల్ టు 180/π ఇంటూ రేడియన్ మెజర్. సో దీన్ని ఫార్ములాగా తీసుకుంటే ఇచ్చినటువంటి రేడియన్ని మనం డిగ్రీలోకి మార్చవచ్చు. ఓకే, సో డిగ్రీ మెజర్ కావాలి అంటే ఇచ్చినటువంటి రేడియన్ మెజర్ని 180/π. సో కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డిగ్రీస్ నుండి రేడియన్స్కి మార్చాలంటే π/180, రేడియన్స్ నుండి డిగ్రీస్కి మార్చాలంటే 180/π. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా చేసేయచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని మనం క్లారిఫై చేసుకుందాం. సో ముందుగా సింపుల్గా ఉండేటటువంటి ఎగ్జాంపుల్ 1 వచ్చేసి సో π రేడియన్స్. ఓకే, మనకు బాగా తెలిసినటువంటి π ఉన్నటువంటివి, π లేకుండా కూడా మనం ఉంటాయి ప్రాబ్లమ్స్ మనకి, అలాంటివి కొంచెం డిఫికల్టీగా ఉండే అవకాశం ఉంది. సో ముందుగా π ఉన్నటువంటి రేడియన్స్ని మనం ఎలా డిగ్రీస్లోకి మార్చాలో మనం చూద్దాం. సో మనం జనరల్ థింగ్ ఏం చెప్తున్నాం, ఇచ్చినటువంటి రేడియన్ని 180/πతో మల్టిప్లై చేసుకోవాలి. అది సో 180/π. సో π క్యాన్సిల్, ఎంత వచ్చింది 180 డిగ్రీస్. ఓకే, ఇచ్చినటువంటి రేడియన్స్ని 180/πతో ఇంటూ చేస్తే అది మనకి డిగ్రీస్లోకి మారిపోతుంది. రెండవది 2π రేడియన్స్. సో ఇచ్చిన దాన్ని 180/π తోటి మల్టిప్లై చేసుకోవాలి, అది పాయింట్ ఇక్కడ. సో π క్యాన్సిల్ అయితే 180 360 డిగ్రీస్. ఓకే, అలానే 3π/2 రేడియన్స్. సో 3π/2 ఇది ఇచ్చినటువంటిది. దీన్ని మనం డిగ్రీస్లోకి మార్చాలంటే 180/π తోటి మల్టిప్లై చేయాలి. సో π క్యాన్సిల్, 2 1 290 సో 390 ఎంత 270 డిగ్రీస్. అట్లానే నాలుగోది π/2 రేడియన్స్. సో π/2 ఇంటూ 180/π. సో π క్యాన్సిల్, 2 1 290 సో π/2 రేడియన్స్ అంటే 90 డిగ్రీస్. ఈ విధంగా పైలల్లో ఇచ్చినట్లయితే మనం ఈజీగా సింప్లిఫై చేసి డిగ్రీస్లోకి మార్చవచ్చు. π లేకుండా ఉండే విధంగా కూడా మనకి ఉంటాయి. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. 4 రేడియన్స్ అని ఇచ్చారు. దీన్ని మనం డిగ్రీస్లోకి మార్చాలి. ఎలా మార్చాలని చూద్దాం. సో 4 రేడియన్స్, ఇచ్చినటువంటి రేడియన్ మెజర్ని 180/πతో మల్టిప్లై చేస్తే అది డిగ్రీస్లోకి మారుతుంది. సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో 4 × 180/π. సో 180 π అంటే మనం ఇక్కడ 22/7 రిప్రజెంట్ చేసుకోవాలి. సో 3.14 లేదా 22/7. 3.14 తీసుకుంటే క్యాలిక్యులేట్ చేయడం డిఫికల్టీగా ఉంటుంది. అందుకని మనం 22/7 తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దీన్ని మనం పైలల్లో ఉంచకూడదు. సో వీలైనంత వరకు సింప్లిఫై చేయాలి. డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్. సో డిగ్రీ మెజర్లో మనకి ఏమేమి ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, సెకండ్స్ ఉంటాయి. వాటిల్లో ఎక్స్ప్రెస్ చేయాలి. డిగ్రీస్లో ఎక్స్ప్రెస్ చేయడం అంటే అది. ఓకే, సో ఇది 4 రేడియన్స్కి మనం డిగ్రీస్లో మార్చాలంటే ఇంటూ 180/π తీసుకుంటాము. π అంటే మళ్ళీ 22/7. ఆ 7 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 2 11 290. సో ఈ మొత్తం ఇంకా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 7 9 63 630 634
సో 4 0 0 4 3 12 1 క్యారీ ఉంటుంది. 4 6 24 1 ప్లస్ చేస్తే 25. సో 2520/11. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఇలా వదిలేయకూడదు. సో దీన్ని డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా దీన్ని మనం డివైడ్ చేద్దాం. ఎంతవరకు క్యాన్సిల్ అవుతుందో అంతవరకు మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 25 ఉంది కదా, 11 2 22. సో 25లో 22 పోతే ఇంకెంత మిగులుతుంది? 3 క్యారీ అవుతుంది. సో 3 పక్కన 2 అంటే 32. సో 32లో కూడా మనం 11 2 వరకు క్యాన్సిల్ చేయగలం. 11 3 33 కదా, సో పోతుంది. సో 11 2 22. సో 32లో 22 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 పక్కన 0 అంటే 100. 100లో 11 అనేది ఎన్నిసార్లు పోతుంది? 11 9 సో 11 9 ఎంత? 99. అంటే 100లో 19 పోతే ఇంకెంత క్యారీ ఉంటుంది? 1 క్యారీ ఉంటుంది. సో ఇది 229 డిగ్రీస్. మిగిలింది 1 కదా, సో దాన్ని మనం ఇలా రాస్తాము 1/11 డిగ్రీస్. సో మిగిలిన దాన్ని ఆ విధంగా అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్గా మనం దాన్ని చూపించాలి. ఓకే, అట్లానే డెసిమల్స్ రాసుకుంటా పోవటం కాదు. దాన్ని మనం అంటే కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజన్. సో ఈ నెంబర్లో 11 ఎన్నిసార్లు పోయింది? 229 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇది రిమైండర్ మిగిలింది 1 అనేది. ఇది డివిజన్, మనం డివైడ్ చేసినటువంటిది. ఓకే, కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజన్ ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. సో దీన్ని ఇలా వదిలేయకూడదు. సో మనకి డిగ్రీస్ ఉండాలి, మినిట్స్ ఉండాలి, వీలైతే సెకండ్స్ కూడా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి. సో ఈ 1/11ని మనం ఈ 1/11 డిగ్రీస్ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. మరి అలా మార్చాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. సో 229 డిగ్రీస్. సో అది డిగ్రీస్ వరకు వచ్చేసింది. ఈ 1/11 డిగ్రీస్ని మినిట్స్లోకి మార్చాలి. సో డిగ్రీస్ తర్వాత మినిట్స్. డిగ్రీస్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 తోటి మల్టిప్లై చేసుకోవాలి. సో ఎప్పుడైతే డిగ్రీస్ని 60తో మల్టిప్లై చేసామో అది మినిట్స్లోకి మారిపోతుంది. సో మినిట్స్లోకి మారినప్పుడు మనం పవర్లో ఒక గీత, ఒక చిన్న నిలువు గీత మనం చూపిస్తాం మనం. సో 229 డిగ్రీస్, ఇది 60/11 మినిట్స్ ఇది. సో ఇప్పుడు కూడా మనకి ఈ విధంగా రేషనల్ నెంబర్గా అంటే p/q ఫామ్లో మనం చూపించకూడదు. సో దాన్ని మనం సింప్లిఫై చేయాలి. 229 డిగ్రీస్. 60లో 11 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. 11 5 55 అంటే 5 మినిట్స్. సో 55, 60లో 55 పోతే ఇంకా ఎంత మిగిలింది? 5 మిగిలింది. అంటే మిగిలినటువంటి దాన్ని మనం 5/11 మినిట్స్. ఓకే, సో మొత్తం మినిట్సే కదా అది. సో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది, మిగిలింది అంటే కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజన్, అట్లా q ప్లస్ r/d. సో 229 డిగ్రీస్ 5 మినిట్స్. ఈ 5/11 దీన్ని ఇలా ఉంచకూడదు. ఓకే, ఒక ఇంటీజర్ లాగా మనం చూపిస్తూ ఉంటాం మనం. సో ఈ మినిట్స్ని మళ్ళీ సెకండ్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 సెకండ్స్. ఎందుకు? ఒక మినిట్కి 60 సెకండ్స్. సో డిగ్రీస్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60. వై? బికాస్ 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. అట్లానే 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అందువల్ల మనం 60తో ఇంటూ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నిమిషాలని సెకండ్స్లో మార్చాలంటే కూడా 60తో ఇంటూ చేసుకోవాలి. 229 డిగ్రీస్ 5 మినిట్స్. ఇక్కడ 560 ఎంత? 300/11. ఇప్పుడు ఇది సెకండ్స్. సో దాన్ని అలా ఉంచకూడదు, ఇలా ఇంటీజర్గా మనం చూపించాలి, అలా ఫ్రాక్షన్గా చూపించకూడదు. అప్రాక్సిమేషన్ తీసుకొని రాయాలి. సో 300లో 11 ఎన్నిసార్లు పోతుంది? ఓకే, సో ముందు 30 తీసుకుందాం. 11 2 22. 11 2 22. 30లో 22 పోతే 8 ఉంటుంది, పక్కన 0 అంటే 80. సో 80లో 11 ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్. ఓకే, సో 7 టైమ్స్ పోతే ఇంకా ఎంత క్యారీ ఉంటుంది? 3. అంటే మళ్ళీ 3/11 రాయొచ్చు. కానీ మనకి డిగ్రీ మెజర్లో మనకి ఏముంటాయి? డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్, ఇంకా అంతవరకే. సో ఇంకా మిగిలిన దాన్ని మనం వదిలేసుకోవాలి. సో ఇంతవరకు అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ అయిందనమాట, 27 సెకండ్స్. సో ఫైనల్గా 4 రేడియన్స్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది.
సో 4 radians is equal to 229 degrees 5 minutes 27 seconds approximately. ఓకే, సో ఇంకా మిగిలింది మనం వదిలేసుకోవటమే. ఈ విధంగా ఇంటీజర్గా చూపించాలి, ఇలా ఫ్రాక్షన్గా రిప్రజెంట్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రేడియన్స్, కన్వర్షన్ ఆఫ్ రేడియన్స్ టు డిగ్రీస్. ఓకే, థ్యాంక్ యూ.